ఏం జరుగుతుంది ఈ దేశంలో రాష్ట్రంలో నాకైతే అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి వచ్చి 34 కోట్లు మేము చర్చిలకు ఇచ్చినామని చెప్తాడు. చంద్రబాబు నాయుడు వచ్చి మేము కూడా ఎన్నో కోట్లు చర్చిలకు ఇచ్చినామని చెప్తారు. హిందువుల టెంపుల్కి వచ్చిన పైసలేమో హిందూ టెంపుల్కి పెట్టరు. అవి దేశ సంక్షేమం రాష్ట్ర సంక్షేమం అని చెప్పి అందరికి పంచుతుంటారు. వేరే మతస్థుల గుళ్ళకేమో గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంటుంది. వాళ్ళ గుళ్ళ నుంచి కానీ చర్చిల నుంచి కానీ మనకు రూపాయి ఆదాయం ఉండదు. వాళ్ళ డబ్బులు విదేశీ ఫండ్స్ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే తింటారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఏం జరుగుతుంది ఇక్కడ? అప్పుడు గాంధీ నుంచి ఇప్పుడున్న ఈ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎవరైనా కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా హిందువులను దొక్కడానికి ప్రయత్నిస్తుంది తప్ప హిందువుల డబ్బులు తింటుంది. హిందువులను అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? ఆ తమిళనాడులో ఒకటి వాడు గెలిచింది హిందూ ఓట్లతోనే, స్టాలిన్ గాడు. మళ్ళీ హిందువులను కలిసి దీపం కూడా వెలిగించుకునే స్వేచ్ఛ లేదు. కోర్టు అనుమతి ఇచ్చినా కూడా వాళ్ళు అంత గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది దేశంలో? హిందువులు పండుకున్నారా? సిగ్గులు లేవురా మీకు? సిగ్గు లేదు? ఏం చేస్తున్నారా మీరు? నాకు అర్థం కాదు. పొద్దున్న లేచి నాకు కూడా ఇంజనీరింగ్ చదవాలి, నాకు డాక్టర్ చదవాలి అని కష్టపడి అప్పులు చేసుకొని ఇదే తప్ప వెనక ఏం జరుగుతుంది సమాజంలో చూసుకోరా? రేపు మీరు ఇంత కష్టపడి చదివిస్తున్న పిల్లలకి ఏమైనా వాల్యూ ఉంటుందా? వాళ్ళ దేశం వాళ్ళకి కాకుండా పోతుందిరా, చూసుకుంటారా? మనం ఏ క్రిస్టియన్ని ఏ ముస్లింని మనం వ్యతిరేకిస్తలేమండి. వాళ్ళని అసలు అనడానికి లేదు. వాళ్ళు ఈ దేశ పౌరులే, వాళ్ళకి అన్ని హక్కుల్ని. మనకు జరుగుతున్న అన్యాయం మాత్రమే మనం ఎదురుచి మాట్లాడాలి. వాళ్ళకి ఏం చేస్తుంది గవర్నమెంట్ అని మనకు సంబంధం చేసుకోండి, తప్పులేదు. వాళ్ళు కూడా కానీ మన నోటి మీద కూడుగొట్టి వాళ్ళకు పెడుతుంది, మన ఓట్లతో గెలుస్తుంది, మనని మాత్రం కేర్ చేస్తుంది. అంటే హిందువులు చూసి అర్ధ ఎదవల్లాగా పడుతున్నారా? ఇప్పటికైనా మనం కళ్ళు జరగకపోతే మనకు సిగ్గు లేదు. మనం కళ్ళు జరగకపోతే సంకనాగిపోతాం.